1 TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లను ఎంపీడీఓకు అందజేసిన కర్నూలు జిల్లా మంత్రాలయం మండల అంగన్వాడీ కార్యకర్తలు. మెగా డిఎస్సీ నిర్వహించిన ఘనత చంద్రబాబుదే. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం, మంత్రి గొట్టిపాటి రవికుమార్. గత వైసీపీ నేతలు అహంకారంతో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన రేవంత్ సర్కార్. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో బీహార్ తరహాలో లారీలు లూటీ జరుగుతున్నాయి. రాష్ట్ర సరిహద్దుకు ఇరువైపులా 10-15 కిలోమీటర్ల పరిధిలో ఈ లూటీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూలై నెల 23, 29, 31 తేదీల్లో ఆంధ్ర ప్రాంతం కాకినాడ వంట నూనెల ప్యాకింగ్ యూనిట్ లో 202G కోడింగ్ తో తెలంగాణ మంచిర్యాల ప్రాంతాల్లోని ఫ్రీడమ్ గోడౌన్లకు వెళ్తున్న లారీల్లో బరకాలు పోసేసి ఫ్రీడమ్ బ్రాండ్ ఆయిల్ 212 బాక్సులు, గోల్డ్ డ్రాప్ 167 బాక్సులలో మొత్తం 6064 లీటర్ ప్యాకెట్లు లారీల్లో లూటీ జరిగిన విషయం అవి గమ్యస్థానాలకు వెళ్లే వరకు తెలియలేదు. బాధితులు కొత్తగూడెం ఎస్పీని కలిసి పరిస్థితిని వివరించారు. దర్యాప్తు వేగవంతం చేసి దోషులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫోన్ యాప్ తో అంగన్వాడీ సెంటర్ నిర్వహణ భారంగా మారిందని కోసిగి, పెదకడుపూరు, కౌతాలం, మంత్రాలయం మండలాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు మంత్రాలయంలోని సిడిపిఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఫోన్లను సిడిపిఓకు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఫోన్ల ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పోషణ ట్రాకర్, బాల సంజీవిని యాప్ల ద్వారా అంగన్వాడీ సెంటర్ కు నిర్వహణ భారంగా మారిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తపరిచారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లో నెట్వర్క్ సరిగా రావడం లేదని, దీంతో అంగన్వాడీ సెంటర్ కి వచ్చే బాలింతలకు, గర్భిణీలకు, పిల్లలకు ఫేస్ ట్రాకర్ పనిచేయడం లేదని వారన్నారు. దీంతో అంగన్వాడీ సెంటర్ కు వచ్చే వారికి సరుకుల పంపిణీ ఆలస్యం అవుతూ ఉండటంతో వారితో మాటలు పడాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తపరిచారు. దాంట్లోనే ఈకేవైసీ, ఫేస్ క్యాప్చర్ ఇవన్నీ చెప్పడంతో పాటు పోయిన నెల అటుపోయిన నెలంతా గర్భవతులు, బాలింతలకు టిహెచ్ఆర్ పిల్లలకి అన్నారు. ఈ నెల వచ్చే లోపల మళ్ళీ కిషోర బాలికలు 0 to 6 months ప్రీ స్కూల్ పిల్లలు 3 to 6 పిల్లలకు కూడా ఈకేవైసీ, ఫేస్ క్యాప్చర్ అట్లా చేయాలని చెప్పారు. తర్వాత ఫోన్లు మాకు 2GB ఫోన్లు ఇచ్చారు. ఫోన్లు సహకారం లేదు. వాళ్ళు వేసిన నెట్ బ్యాలెన్స్ ఒక రోజులోనే అయిపోతుంది. మరుసటి రోజు నుంచి మా ఫోన్లు ఎంత సతాయిస్తున్నారో మాకు మా ఊర్లో ఉండే జనాలు మా మీద చాలా, మీకే విలేకరులకే రిపోర్ట్ చేస్తున్నారు మా మీద, వీళ్ళు ఇవ్వడం లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు అని. కానీ మాకు ఆఫీస్ ద్వారా అది సక్సెస్ అయితేనే వాళ్ళకు టిహెచ్ఆర్ ఇవ్వండి, లేకుంటే లేదు, అది ఇవ్వకూడదనే రూల్స్ వాళ్ళైతే పెట్టారు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ మా జీతాలు 26,000 జీతాలు చేయాలని డిమాండ్ పెట్టాము. ఆ జీతాలు చేస్తే మేము ఫోన్ లో చేయడానికి ఇబ్బంది అయితే లేదు, ఫోన్లు చేస్తూ రికార్డులు రాస్తున్నాము. ఉద్దేశంతో వాళ్ళు మా ఆఫీస్ కు వాళ్ళ యూనియన్ తరఫున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 1వ తేదీ లెటర్ ఇచ్చారు. ఈ రోజు 4వ తేదీ వచ్చి అందరు కూడా మా ఆఫీస్ నందు వాళ్ళ ఫోన్లను ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము వాళ్ళకు ఆల్రెడీ చెప్పాము. పైన మా డైరెక్టర్ గారు కూడా కొత్త ఫోన్స్ ను 5G సిమ్ ఉన్నటువంటి ఫోన్లు కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అవి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వగలము. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫోన్లు ఇచ్చినారు అని చెప్పి మేము పై అధికారులకు ఇంటిమేషన్ ఇస్తామని తెలియజేయాలి. ఇప్పటికి ఒక 100 మంది అట్లా వచ్చి ఇచ్చినారు. ఇంకా కూడా ఉన్నారు, ఆఫీస్ పరిధిలో ఉన్నారు, ఇస్తారు, అందరు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది.
ఫోన్లు వాళ్ళు రిటర్న్ ఇచ్చిన అంటే ఫోన్లలో మనకు వాళ్ళు ప్రతిరోజు డైలీ అటెండెన్స్, గర్భవతుల బాలింతలకు టేక్ హోమ్ రేషన్ అని పోషన్ ట్రాకర్ యాప్, బాల సంజీవని యాప్ రెండిట్లో వేసేవాళ్ళు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికార అహంకారంతో ఇష్టానుసారంగా చేయని తప్పుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి రాక్షసానందం పొందారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రతిపక్షంపై మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా పీలేరు, కలికిరి, కలగడ మండలాల్లో సహకార సంఘం అధ్యక్షులు, సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధి, రైతుల ప్రయోజనాలు, వాటి లక్ష్యాలను సాధించడానికి నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, డైరెక్టర్లు కృషి చేయాలని ఆయన కోరారు. ఏ ఇబ్బంది లేకుండా మనం ధైర్యం చెప్పి మనం ఎదుర్కోవటం జరిగింది. ఆ రోజు అప్పుడు 6 కేసులు పెట్టిందేమో సక్రమం. ఇప్పుడు వైసీపీ నాయకుల పైన కేసులు పెడితే మనకు ఇది తప్పు. అప్పుడు ఏం తప్పు చేశామని చెప్పి మనం 145 మంది పైన కేసులు పెట్టారు చెప్పండి మీరే. అక్రమ కేసులు. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా భూదందాలు ఆ రోజు చేసింది. లిక్కర్ వ్యాపారము, ఏది ఇసుక, మట్టి ఒక్కటి వదిలేదో చెప్పండి వైసీపీ నాయకులు. మనము ప్రజలు ఓటేసిండేది మనకు ప్రజలకు సేవ చేసేదానికి. ఒక గుర్తు పెట్టుకోండి. ఊరోలు భూమి కొట్టేద్దామా, ఇసుక దోలేద్దామా, మట్టి దోలేద్దామా, ఎంఆర్ ఆఫీసులో భూములు వేరే వాళ్ళ పేరుతో మనం రికార్డు చేయాలి మార్చుకుందామా అనే ధోరణి మన నాయకులు ఉండకూడదు. ఎప్పుడు మనకు వాళ్ళకి తేడా ఉండదు. ఎందుకు మనకి 8,000 ఓట్లు పీలేరు మండలం మెజార్టీ వచ్చింది? వాళ్ళు చేసిన అరాజకాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణ, ఇసుక, మట్టి ఒక్కటి కాదు పీలేరులో చేసింది. ఇప్పుడు ఆయిల్ సీడ్స్ ఫ్యాక్టరీ ఉంది. ఎవరో అదో రైతులు గవర్నమెంట్ కోసం ఇస్తే ఒక ప్లాట్ 10 లక్షలు కప్పుకున్నారు. ఎవరెవరో బయట మండలం వాళ్ళంతా ఇల్లు కట్టుకున్నారు. ఒక పద్ధతి లేదు. ఒక ప్లాట్ 50,000 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు. వాళ్ళు చెప్పేది 12,000 ఇంటి జాగాలు ఇచ్చినామని చెప్పినారు అప్పుడు పీలేరులో. మీకు గుర్తుంటుంది అందరికీ. 12,000 ఇంటి జాగాలు ఇచ్చినారు వాళ్ళకు. ప్రతి జాగా అమ్ముకున్నారు 50,000 లక్షల రూపాయలకు. అందుకే ప్రజలు ఇవన్నీ గ్రహించి మనకు ఓటేసలేదు. మనం తప్పు చేయకూడదు. మనం లీగల్గా ఏదన్నా ఇంటి జాగా కావాలంటే లీగల్గా చేసుకోవాలా, పద్ధతిగా చేసుకోవాలి. ప్రకాశం జిల్లా పెద్దదూర్నాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మాటలను మాజీ మండల అధ్యక్షులు సురవరం గండి వీరారెడ్డి ఖండించారు. కూటమి ప్రభుత్వంపై ఛాలెంజ్ విసురుతూ మాట్లాడిన మాటలు సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేసి మెగా డిఎస్సీపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ధ్వజమెత్తారు. ఒక ఇన్ఛార్జి పైన అబండా లేక నువ్వు కూడా వచ్చింది ఈ స్థానానికి ఒక శాసనసభ్యునిగా. ఇక్కడ కూడా నువ్వు ధనసాయం పొందకుండానే ప్రజాసేవ చేయటానిక ధర్మరాజుగా మహాభారతంలో అయినా ధర్మరాజుగా నిలబడటానికి నువ్వు ఆశించవా? నువ్వు నిశ్చితంగా బోర్లు వేసినానని ఆ బోర్లు వేసిన మొత్తం చేసేకపోయి కలెక్టర్ గారికి ఇచ్చింది ప్రతి ప్రజలకు తెలుసు. నువ్వు కలెక్టర్ గారికి నేను వేసిన బోర్లకు బిల్లులు పెట్టమన్నది అది తప్పిదం కాదా? అది న్యాయమా? నువ్వు చేసుకుంటే తప్పు లేదా? నువ్వు అడగడం న్యాయం ఉందా? మరి నువ్వు ధర్మంగా చేసేవాడి, ప్రజల పక్షాన్ని నిలబడేవాడి, ప్రజాస్వామ్యం ఆకర్షించేవాడి కాబోకుంటే ఆ డబ్బులు పోయి అడిగి బిల్లులు పెట్టమని అడగడానికి మేము మర్చిపోయాం. మీరు ఇప్పుడు నటిస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కనీసం మీరు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయకుడు ప్రజలలోకి రావాలంటే కూడా ఏదో ఒక బారికేడ్లు కట్టుకొని వచ్చేటోళ్ళు. ఈరోజు కూటమి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమక్షంలో వారితో మంచాల మీద కానీ, ఆటోలలో కానీ, కూలీ వాళ్ళతో కానీ మమేకమై ప్రజల మన్ననలు పొందుతున్నందుక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నది మీకు సంస్కారం ఉందా? మీరు ఈ విధమైనటువంటి భాష వాడటం ఎంతవరకు కరెక్టు? నిన్న జూలై 26వ తారీఖు దోర్నాల మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేయలేదు. అది గుర్తుపెట్టుకో. ఏదో పెట్టుకుంటున్నావు, నలుగురిలో దృష్టిలో పడాలని అనుకుంటున్నారు, మీరు ఏదో చేయాలనుకుంటున్నారు. మీరు అంతా పులిని చూసి నక్కవాదం పెట్టుకున్నట్టు. నీకు ఒకటి సవాల్ ఇస్తున్నా చంద్రశేఖర్, నీకు పోటీగా రేపు
నిలబడు. ఈ రోజు రాజీనామా చేసి నిలబడు. నీకు మా చాట్ల ఏసులు నిలబెడతా. నువ్వు గెలుస్తావో మా చాట్ల ఏసులు గెలుస్తాడో చూద్దాం. సవాల్ ఇస్తుందా? అది మాకు నీకు పోటీగా మా ఎలక్షన్ బాబు అవసరం లేదు. మా చాట్ల ఏసులు చాలు. మా మాజీ సర్పంచ్ చాట్ల ఏసులు నిలబెడతాను. ఆయన మీద కేసి నువ్వు రాజీనామా చేసి ఆయన మీద నేను గెలువు. నేను రాజకీయ సన్నాసి పుచ్చుకుంటాము అని చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకో చంద్రశేఖర్, ఏదో ప్రోగ్రాలకు పనికిరాని ప్రోగ్రాలు కానీ పెట్టుకొని అనవసరంగా మీరు ఇది చేసుకోవడం. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రుణమాఫీ 40% మాత్రమే చేస్తారని, రైతు భరోసా డబ్బులు కూడా 2 విడతల పంపిణీ చేయలేదని మండిపడ్డారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా కాళేశ్వరం నీటిని విడుదల చేయలేదని, తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనతోని తెలంగాణ రైతాంగం కావచ్చు, తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. నిమిషం నిమిషం కేసీఆర్ గారి పరిపాలన గుర్తు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ల కోసమే హామీలు, ఎలక్షన్ల కోసమే పథకాలు. మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి గతంలో మర్చిపోయిన రైతు బంధును మళ్ళీ యాడ్ చేసుకొని మొన్న కొంచెం వేసినట్టు చేసేది. ఇక రుణమాఫీ అయితే ఊళ్ళలో 40% కంటే ఎక్కువ జరగలేదు. 2 లక్షల రుణమాఫీ 9వ డేట్ లోపలైతే 1,00,000 లేకుంటే 2,09,000 డేట్ దాటంగా నేను 2 లక్షలు వేస్తా అని చెప్పి తెచ్చుకొని అని చెప్తే పాపం రైతాంగం రుణాలు తెచ్చుకుంటే ఇప్పటి వరకు 50% లోపలనే 40-45% మాత్రం రుణమాఫీ వేసినట్టు చేసింది. అది కూడా చాలా మందికి 30,000-40,000 కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. మా లక్ష్మి స్కీమ్ అయితే అటకెక్కింది. ఇక పెన్షన్ వాళ్ళు అయితే మా పెద్ద మనుషులు ఈ రోజు నాయకత్వంలో మనకు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ నుంచి అల్దిబాగుకు నీళ్ళు వదిలితే చెక్డాన్ లాంటి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఒక గుంట భూమి కూడా ఎండిపోకుండా ఆ రోజు కేసీఆర్ గారు రైతుల పంటలు కాబట్టి ఈ రోజు ఇంకా నీళ్లు వదలట్లేదు. కాబట్టి కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చినా కూడా మరి నీళ్లు వదలకుండా రైతుల పంటలు ఎండిపోయే విధంగా కరెంటు సరిగ్గా ఇయ్యక ఇబ్బంది పెడుతున్న యూరియాలు మరి అదే కాంప్లెక్స్ సరిగ్గా ఇబ్బంది పెడుతున్నటువంటి రైతులకు పక్షాన మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సంవత్సర ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. రైతులు జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటలు ఆ రోజు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి ఆ రోజు మరి వాళ్ళకి తెలియదా ఈ రోజు మేము గెలిస్తే ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో చేయాలని చెప్పేసి ఆలోచన వాళ్ళకి లేదా. కానీ ఆ రోజు బీసీ ఓట్లు అవసరం కాబట్టి బీసీ ఓట్లకు సంబంధించి వాడుకొని ఈ రోజు ఏంటంటే చట్టం చేస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సోమవారం భారీ యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరం మేరకు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంఘటన జరిగిన స్థలంలోని 3 గిరిజన యువకులు మృతి చెందారని, వీరంతా అదే మండలం కొలిసీల గ్రామానికి చెందిన వారని, ఇంటర్మీడియట్ చదువుతున్నారని తెలిపారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు ఉన్నారు. మృతులు కార్తిక్, ఉదయ్, జగన్ గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొమరాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. 1.33 కోట్లతో ఖమ్మంలో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. 70 లక్షలతో కందులాపురంలో నిర్మించిన సీసీ రోడ్లను 40 లక్షల రూపాయలతో హజరత్ గూడెంలో నిర్మించుతున్న సీసీ రోడ్లను పనులను కూడా మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. మన ఎర్రగొండపాలెం ప్రాంతంలోకి చుట్టుపక్కల ప్రాంతాలకి లో వోల్టేజ్ రాకూడదనే దానికోసం 65 కోట్ల రూపాయలతో 220 kV సబ్ స్టేషన్ చేస్తాము. తొందరలో గిద్దలూరులో కూడా అడిగారు 220 kV సబ్ స్టేషన్ కావాలని. దాని మీద కూడా పొద్దున్న అధికారులు వచ్చారు, మన ట్రాన్స్కో అధికారులు. రోడ్ ఎంత ఉంది చూడమని చెప్పాము. రోడ్డు కనుక సహకరిస్తే కనుక తప్పకుండా, ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రోడ్డు కూడా ఉండాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఈ లోడ్ ఫ్యాక్టర్ కనుక సెట్ అయితే కనుక ఈ ప్రాంతంలో కూడా 220 kV సబ్ స్టేషన్ పెడతామని చెప్పుకోవడం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ పిలుస్తున్నాం. ఈ రాష్ట్రానికి కరెంటు కూడా అవసరం. ఇండస్ట్రీస్ రావాలంటే కరెంటు కూడా అవసరం అన్నమాట. దానికి అదే కాకుండా ప్రజలు కూడా వినియోగం ప్రతి సంవత్సరం 6 నుంచి 8% వినియోగం కూడా పెరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో వినియోగం పెరిగింది కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలి. పవర్ బయట నుంచి విపరీతంగా ఎక్కువ ఖర్చుతో కొన్నారు. అందుకే ప్రజల మీద భారం వేశారు. దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు వేసి ఇప్పుడు కూడా ఆ భారం
మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ద్వారా చీరాల శాసనసభ్యులు మా ఎంఎం కొన్నయ్య గారికి, అదేవిధంగా ఎర్రగొండపల్లి ఇన్ఛార్జ్ ఎలక్షన్ గారికి, లలిత్ గారికి దర్శి ఇన్ఛార్జ్, అదేవిధంగా ఇక్కడ సాయిబాబా గారి జనసేన ఇన్ఛార్జ్ వారికి, బీజేపీ కార్యదర్శి నారాయణ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి డైరెక్టర్లు, వైస్ చైర్మన్స్కి అందరూ కూడా నమస్కారం. ఈరోజు ఒక గొప్ప పండుగ వాతావరణంలో గిద్దలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది. ఎలక్షన్ ముందు నరకాపురంలో వారి జన్మదినాన్ని కూడా మన దగ్గరే జరుపుకోవడం జరిగింది. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు పెద్ద ఎత్తున మన జిల్లాలోనే జరిగింది. రెండు విషయాలకు ఆ రోజు మనం స్పష్టమైనటువంటి హామీ వారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఒకటి, ఈ జిల్లాని మార్కాపురం హెడ్ క్వార్టర్. కడప జిల్లా బద్వేలు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాశీనాయన మండలం వరికుంట్ల, నాయనపల్లె, ఆకుల నారాయణపల్లె, సావిశెట్టిపల్లె, అక్కింగుంట్ల, ఇటుకలపాడు, కేశనాయనపల్లె, కొట్టాల గ్రామాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద రైతులు 750 మందికి సొంత భూములు లేవని తెలిపారు. ఇప్పటికే 200 మందికి పైగా సాగు చేసుకుంటున్న భూమి నుండి గత ప్రభుత్వం అధికార పలుకుబడి కలిగినటువంటి కొద్దిమంది పెద్దలు పేదలను తరిమేసి ఆక్రమించుకొని అవినీతి అధికారులతో రికార్డులలో ఎక్కించుకుంటున్నారని వారి బాధితులందరూ ధర్నాలలో పాల్గొన్నారు. వీరి ధర్నాకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ సంపూర్ణ మద్దతు తెలియజేసి మాట్లాడుతూ, గత 200 సంవత్సరాలుగా గ్రామాల చరిత్ర ఉందని, ఈ గ్రామాల నిరుపేదల సొంత భూమి లేక కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని, కరువులు వచ్చినప్పుడు వలసలు పోయి 6 నెలలు దూర ప్రాంతాలలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని గుర్తు చేశారు. వీరి గ్రామాల రెవెన్యూ ల్యాండ్ ను ఆయా గ్రామాల్లోని ధనిక ఆధిపత్య వర్ణాలకు చెందినటువంటి భూ బకాసురుడు, పక్క జిల్లాలలోని రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు వచ్చి అధికారుల అవినీతి ఆసరా చేసుకుని 3500 ఎకరాల భూముల్లో ఒక్కొక్కరు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాల వరకు రికార్డు ట్యాంపరింగ్ చేసి ఫామ్ హౌస్లు నిర్మించుకొని చట్టవిరుద్ధంగా అనుభవించుకుంటున్నారని ఆరోపించారు. అడవి జంతువులను పట్టుకొని డిన్నర్లు చేసుకుంటున్నట్లు పలుమార్లు పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రాసినప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ భూమిలో కొంత భాగం టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. చేయాల్సింది ఇంకా ఉందని, అది చేసినప్పుడే సంపూర్ణ విశ్వాసం ప్రభుత్వానికి వస్తుందని పలికారు. స్థానిక భూమి లేని పేద ప్రజలందరికీ పంచుతామని ప్రతిపక్షంలోని నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని, ప్రజలు నమ్మి టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారని, ఇప్పుడు ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్ కు అప్పగిస్తామనడం అన్యాయమని అన్నారు. స్థానిక భూమి లేని నిరుపేదలకే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడానికి పోరాడిన ప్రజలకు మేలు చేయకుండా స్థానిక అధికారులు కబ్జాదారులకు సహకరిస్తూ దాటివేయడం, టీడీపీ పెద్ద నాయకులు చూసి చూడనట్లు దాటివేయడం, పౌర ప్రజా సమాజం వ్యతిరేకత గతంలో వైసీపీ ఎదుర్కొన్నట్లే భవిష్యత్తులో టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూములను భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములు భూ కబ్జాదారులు గ్రామీణ ధనిక ఆధిపత్య వర్గాల చేతుల్లోకి పోకముందే పేదలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ, అక్రమంగా అనర్హులైన భూ కబ్జాదారులు పేదలు దున్నుకుంటున్న భూములను లాక్కుంటున్నారని, గత ప్రభుత్వంలో తిరగబడిన దళితులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని, ప్రభుత్వం మారితే మాకు న్యాయం జరుగుతుందని, మేము దున్నుతున్న భూములు మాకే వస్తాయని ఆశపడ్డ దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశలపై నీళ్లు చల్లకుండా వారికి భూములు పంపిణీ చేయాలని, అరికట్టాలని,
కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ భూములు రిజర్వ్ ఫారెస్ట్ ఇవ్వకూడదని, అలా ఇస్తే పేదలకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్యా జాన్సన్ నాయక్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనహిత పాదయాత్రతో రాష్ట్ర మంత్రులు ఖానాపూర్ కు వచ్చి ప్రజలకు ఏమిచ్చిపోయారని పాదయాత్ర నిర్వహించారన్నారు. ఎన్నికల ముందు బ్యాండ్ పేపర్లు పట్టుకొని డిక్లరేషన్లు అంటూ తిరిగారని, ఆ డిక్లరేషన్లను గంగలో కలపడానికే ఖానాపూర్ వచ్చారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మర్చిపోయారని ప్రశ్నించారు. ఈ పాదయాత్ర కాదు, ఇది కాంగ్రెస్ పిసిసి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జు మరియు మంత్రులు అందరూ కలిసి ఎలక్షన్కు ముందు ఏదైతే బాండ్ పేపర్లు పట్టుకొని తిరిగినరో, డిక్లరేషన్ అనుకుంటూ తిరిగిరో అవన్నీ తీసుకొచ్చి గోదావరిలో కలపడానికి వచ్చిన పాదయాత్ర ఇది. ప్రజలకు మేలు జరిగే పాదయాత్ర కాదు. నిన్న ఏదైతే పాదయాత్ర జరిగిందో, అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నామని కూడా ఈ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల గురించి కానీ, ప్రజల బాధల గురించి కానీ, మరి ఇన్ని రోజులు గత 2 సంవత్సరాల నుంచి మేము ఏం చేసినామని చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టే వాళ్ళకు పాదయాత్ర ఎందుకు చేసినామని కూడా చెప్పుకోలేదు. ఇవాళ నేను పొద్దున్నే లేచి మీ మీడియా మిత్రులతో చాలామందితో మాట్లాడుతున్న పేపర్లను చూస్తే జనని రాని జనహిత యాత్ర, ఇంకొక దగ్గర అసలు పాదయాత్ర గురించి ఈ ఖానాపూర్లో పాదయాత్ర ఎందుకు చేసిరో కూడా చెప్పలే ఎవరు కూడా. ఏ నాయకులు కూడా ఎందుకు పాదయాత్ర ఇది, మరి ప్రజల కోసం చేస్తున్నామా, దేనికోసం చేస్తున్నాము, మరి మేము 6 గ్యారెంటీలను గోదావరిలో కలపడానికి వచ్చినామా, ఈ డిక్లరేషన్లన్నీ గోదావరిలో కలపడానికి వచ్చినామా, బాండ్ పేపర్లన్నీ గోదావరిలో కలపడానికి వచ్చినామా. ఇలా దురదృష్టవశాత్తు గోదావరిలో కూడా నీళ్ళు కలుపుతామండి. మరి ఇంత అంగు ఆర్భాటాలతో ఇంత రోపు పార్టీ ఒకటి ప్రజలను కలిసి మరి వాళ్ళ వినతి పత్రాలు తీసుకొని మరి ఏం జరిగింది, మీ బాధలు ఏంటిది, మరి వినతి పత్రాలు తీసుకోవడం కూడా జరగలేదు. మరి ఖానాపూర్కి ఏమి ఇస్తాం, మరి ఇంతమంది మంత్రులు వచ్చిర్రు, రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు వచ్చిర్రు, మరియు పిసిసి గారు వచ్చిర్రు, ఇంకా చాలామంది నాయకులు వచ్చిర్రు. మరి ఖానాపూర్కి ఏమి ఇస్తామని చెప్పి చాలామంది ఎదురు చూసిర్రు. ఎందుకంటే ఈ 22 సంవత్సరాలల్లో వాళ్ళు ఒక్క 6 గ్యారెంటీలు, ఒక్క గ్యారెంటీ కూడా లేదు. మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం కానీ, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 కానీ, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 కానీ, ఇంకా ఏదనంటే రుణమాఫీ చేసినామని చెప్పి. నేను ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్న వాళ్ళకు, ఏ గ్రామం కన్నా పోదాం, మీరే చెప్పండి, 100% రుణమాఫీ అయిందా? 50% పైన రుణమాఫీ ఎక్కడ కాలేదు. సరే, ఏమీ లేకుండా ఇవాళ పాదయాత్ర చేస్తామని ఒక చుట్టూగా తిరిగి ఒక 100 మంది పోలీసులు, వందల సంఖ్యలో పోలీసులను పెట్టుకొని రోప్ పార్టీ పెట్టి. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV.